పెద్ద అది అప్పటి నుంచి నేను చేసేది ఇప్పుడు కూడా మనకు ఇప్పుడు నేను లైఫ్ ఉంటాను కదా, ఇది చిరంజీవి ఇచ్చిన భిక్ష. అది అది ఎందుకు ఇప్పుడు చెప్తానంటే గుడికి ఆ టైంలో ఫుల్ మెంటల్ మారి అయిపోయింది. అంటే అంత బలం చేసి అన్ని ఫైట్ చేసి ఒక బ్రహ్మాండగా ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్ అంటే అవును కదా, అది ఫుల్ మోడ్ అయింది. అప్పుడు సరే మనకు టైంలో సరే అన్ని బిజినెస్లో లాస్ అయిపోయింది, ఏం చేయాలి అని ఉన్నప్పుడు గుడికి ఆంజనేయ స్వామి, అప్పుడు నేను స్వామి దర్శనం చేసి స్వామి నా పేరు మీద అర్చన చేయండి, వచ్చిన తర్వాత ఆశీర్వాదం చేయండి, నాకు ఎవరు లేదు ఇప్పుడు, ఎవరు హెల్ప్ చేయాలి, అందుకే ఎవరు ఆరాధన చిరంజీవి భవ అంటారు. అప్పుడే మన అన్నగారు ఉన్నారు కదా మెగాస్టార్ చిరంజీవి గారు, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతారు. అప్పుడే ఒకే ఒక ఫోన్, మెగాస్టార్ అంటే దేవుడు మనం డైరెక్ట్గా వాడు రాలేదు, అంటే ఇది 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 మాదిరి హెల్ప్ ఉపకారం ఒక సహాయం చేసినప్పుడు మన దేవుడు స్ట్రైట్గా మనం చూస్తాం. ఆ వార్త ఒకే వార్త, అది ఫెయిలియర్ లేదు, చిరంజీవి బావ అన్నారు. మన అన్న ఉన్నారు కదా సరే ఒకసారి ఫోన్ చేసి అడుగుతాం అని ఒకే ఒక ఫోన్ మెసేజ్ మాత్రం ఫస్ట్ ఇచ్చాను. అన్న నాకు కొంత ప్రాబ్లం అయింది, కిడ్నీ ఫెయిలియర్, ఏం చేయాలి నాకే తెలీదు, ఏంటంటే సహాయం చేశానంటే చేయాలి అంతే, ఒకే సింగిల్ మెసేజ్. బాబు నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను నేపాల్లో, నేను వచ్చి మాట్లాడతాను. సెకండ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఫోన్, హాయ్ పొన్నంబలం అవాయు, ఏం బాధపడదు నేను ఉన్నాను అన్న, నువ్వు తొందరగా అపోలో హాస్పిటల్కి వెళ్ళు, మళ్ళీ అన్ని ఫైల్ తీసుకుని వెళ్ళు, నేను ఉన్నాను, ఏం మాట్లాడకూడదు, స్ట్రైట్గా ఇమీడియట్గా వెళ్దాం.